ఎన్నికల రణక్షేత్రానికి సిద్ధమంటూ సీఎం జగన్ రంగంలోకి దిగారు. ఇప్పటికే కీలకమైన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి పోరుకు సై అంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం టికెట్ల కేటాయింపులోనే తడబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల గెలుపుపై భయం పట్టుకుంటే వైసీపీ నాయకులు మాత్రం దూకుడుగా ప్రచారాన్ని కూడా మొదలుపెట్టేశారు. ఒకవైపు జగన్ సిద్ధమంటే మేము కూడా సిద్ధమంటూ ఎన్నికల పోరుకు దిగుతున్న అనంతపురం వైసీపీ నాయకులపై వైఎస్ఆర్ టీవీ స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు, సీఎం జగన్ మాత్రమే ఒకవైపు అన్నట్టుగా పరిస్థితి మారింది. అయినప్పటికీ అడుగు వెనక్కు పడలేదు. కాన్ఫిడెంట్ ఏమాత్రం కోల్పోలేదు. అన్ని రాజకీయ పార్టీలు ఇంకా అభ్యర్థుల వేటలో ఉంటే సీఎం జగన్ 175 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. ఇప్పటికే కొన్ని స్థానాలను ప్రకటించగా ఇంకొన్ని స్థానాల్లో దాదాపు క్లారిటీ వచ్చేసింది. అందుకే సీఎం జగన్ కూడా ఇక రణక్షేత్రంలోకి దిగిపోయారు. ఎన్నికల్లో నేను పోరాడేందుకు సిద్ధం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలకు ఎవరూ ఊహించని విధంగా జనం వస్తున్నారు. సీఎం జగన్ స్పీడు, ఆయన కాన్ఫిడెంట్ కు తగిన విధంగానే అనంతపురం జిల్లాలోని వైసీపీ నాయకులు కూడా అంతే దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో దాదాపు 14 స్థానాలపై క్లారిటీ వచ్చింది. 6 స్థానాల్లో మార్పులకు చేర్పులు చేయగా ఇక మిగిలిన 8 స్థానాల్లో ఈ ప్రస్తుతమున్న వారి పోటీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే అభ్యర్థులంతా ప్రచార పర్వాన్ని మొదలుపెట్టేశారు. అయితే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఇంకా పొత్తులు, అభ్యర్థుల లెక్కలు చూస్తూ వైసీపీకి చాలా దూరంలోనే ఆగిపోయింది. అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు ఉండగా ఇప్పటికే 2 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న గోరంట్ల మాధవ్, తలారి రంగయ్యలను మార్చివేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ కు పూర్తిగా టికెట్ నిరాకరించగా అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా పంపారు. ఆయనను కళ్యాణదుర్గం ఇన్ఛార్జిగా ప్రకటించేశారు. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే మడకసిర, కళ్యాణదుర్గం, కదిరి, సింగనమల, పెనుకొండ, రాయదుర్గం స్థానాలను మార్చారు. ఈ స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేలు 4గురికి పూర్తిగా టికెట్లు నిరాకరించారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మడకసిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఉన్నారు. ఈ స్థానంలో రాయదుర్గం సమన్వయకర్తగా మెట్టు గోవిందరెడ్డిని, కదిరి సమన్వయకర్తగా మక్బూల్ను, సింగనమలకు ఎం ఆంజనేయులు, మడకసిరకు లక్క ఈరప్పను ప్రకటించారు. ప్రస్తుతం సిట్టింగ్ మంత్రిగా ఉన్న ఉషాశ్రీ చరణ్ ను కళ్యాణదుర్గం నుంచి పెనుకొండ నియోజకవర్గానికి మార్చారు. పెనుకొండలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నారాయణను అనంతపురం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. అనంతపురం పార్లమెంటు స్థానంలో గతంలో బోయలకు అవకాశం ఇవ్వగా ఈసారి కురుబ కులానికి చెందిన శంకర్ నారాయణకు అవకాశం ఇచ్చారు. ఇటు హిందూపురంలో బోయ సామాజిక వర్గానికి చెందిన శాంతమ్మను బరిలోకి తీసుకొచ్చారు. ఇలా 6 స్థానాల్లో క్లారిటీ వచ్చింది. హిందూపురంలో కురుబ దీపికకు ఇప్పటికే టికెట్ ఖరారు చేశారు. ఇక మిగిలిన 7 స్థానాల విషయానికి వస్తే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మరోసారి అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇందులో తాడిపత్రి, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, మురవకొండ, రాప్తాడు, పుట్టపర్తి ఎమ్మెల్యేలకు దాదాపు టికెట్ ఖరారు అయినట్టేనని స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే వీరంతా అప్పుడే ఎన్నికల క్షేత్రంలోకి దిగారు. ఒక్కొక్కరు ఒక్కో పేరుతో ప్రజల్లోకి వెళ్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ఇంటింటా వైసీపీ అంటూ ప్రతిరోజు పర్యటనలు చేస్తున్నారు. ఆయన పర్యటనలకు అనూహ్య స్పందన కూడా వస్తోంది. మరోవైపు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా గతంలో పాదయాత్ర నిర్వహించి ఇప్పుడు ఇంటింటా వైసీపీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి ప్రతిరోజు జనంలోనే ఉంటారు. ఆయన ప్రత్యేకంగా ప్రచారం ప్రారంభించాల్సిన అవసరం లేదు. ఇక నేరుగా ఎన్నికల్లోకి దిగడమే ఆయన వంతుగా మిగిలింది. మరోవైపు పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పాదయాత్ర పేరుతో జనంలోకి వెళ్తున్నారు. వైసీపీ చేసిన కార్యక్రమాలను వివరిస్తూ అలాగే గతంలో ఎప్పుడూ లేని విధంగా 118 చెరువులకు నీళ్లు ఇస్తానంటూ ప్రచారం మొదలుపెట్టారు.
వెంకట్రామిరెడ్డి కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఉరవకొండ అభ్యర్థిగా ఉన్న విశ్వేశ్వర్ రెడ్డి ప్రతిరోజు జనంలోనే ఉంటున్నారు. ఇటీవల ఉరవకొండలో సీఎం జగన్ నిర్వహించిన సభకు భారీగా జనం రావడంతో ఆ నియోజకవర్గంలో మంచి జోష్ కనిపిస్తోంది. ఇక రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కూడా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఓవైపు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు ఎన్నికలకు బలమైన ప్లాట్ఫామ్ వేస్తున్నారు. ఇలా జిల్లాలో వైసీపీ నాయకులంతా ఎన్నికల క్షేత్రంలోకి దిగి ప్రజలకు మరింత చేరువవుతున్నారు. ఇప్పటికే సీఎం చేపట్టిన సంక్షేమ పథకాల వలన వైసీపీకి మంచి క్రేజ్ కనిపిస్తోంది. మరోవైపు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రస్తుతం ఉన్న అభ్యర్థులు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే టీడీపీ నాయకులు మాత్రం తీవ్ర గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటి వరకు 14 నియోజకవర్గాలు 2 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులు ఎవరనేది ప్రకటించలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్న 2 మాజీ ఎమ్మెల్యేలను ఎంపీ స్థానాలు వెళ్లాలని సూచించడం, మరోవైపు బలమైన కుటుంబాలుగా ఉన్న జేసీ, పరిటాల ఫ్యామిలీలకు కూడా ఇప్పటి వరకు టికెట్ అనౌన్స్ చేయకపోవడం పార్టీ క్యాడర్ను తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఇప్పటికే 4-5 నియోజకవర్గాల్లో వర్గ విభేదాలతో పార్టీ సతమతమవుతోంది. ఇలా రాష్ట్రంలో సీఎం జగన్ ఎన్నికల క్షేత్రానికి సిద్ధమంటూ వెళ్తుంటే ఇటు అనంతపురం జిల్లాలో కూడా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల అభ్యర్థులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. వైసీపీ నాయకులకు అనూహ్య స్పందన వస్తుండటం, టీడీపీలో టికెట్లు కేటాయించకపోవడం చూస్తుంటే మరోసారి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు గెలవడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.